ప్రగతి ప్రాతిపదికన గ్రామాలకు రేటింగ్ ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆకర్షణీయ గ్రామాలు, వార్డులపై ప్రవాస భారతీయులు, కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. మనతో పుట్టిన వారు ఇంకా గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కన్నతల్లి కంటే జన్మభూమి గొప్పదని వ్యాఖ్యానించారు. మీ విజ్ఞానం, అనుభవాలు, శ్రద్ధ గ్రామాలపై పెట్టాలని వారిని కోరారు. స్వగ్రామాలను స్మార్ట్గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఇవాళ మన వాళ్లు ప్రపంచమంతా వెళ్లినా భవిష్యత్తులో ప్రపంచం మొత్తం మన వద్దకు రావాలని అన్నారు. జన్మభూమి కూడా ఒక పండుగ లాంటిదని, జనవరి 2 నుంచి అందరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. ప్రతిరోజు 5 నిమిషాలు సొంత గ్రామం గురించి ఆలోచించాలన్నారు. మీ విజ్ఞానం, అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. ప్రగతి ప్రాతిపదికన గ్రామాలకు రేటింగ్ ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆకర్షణీయ గ్రామాలు, వార్డులపై ప్రవాస భారతీయులు, కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. మనతో పుట్టిన వారు ఇంకా గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కన్నతల్లి కంటే జన్మభూమి గొప్పదని వ్యాఖ్యానించారు. మీ విజ్ఞానం, అనుభవాలు, శ్రద్ధ గ్రామాలపై పెట్టాలని వారిని కోరారు. స్వగ్రామాలను స్మార్ట్గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఇవాళ మన వాళ్లు ప్రపంచమంతా వెళ్లినా భవిష్యత్తులో ప్రపంచం మొత్తం మన వద్దకు రావాలని అన్నారు. జన్మభూమి కూడా ఒక పండగ లాంటిదని, జనవరి 2 నుంచి అందరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. ప్రతిరోజు 5 నిమిషాలు సొంత గ్రామం గురించి ఆలోచించాలన్నారు. మీ విజ్ఞానం, అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు.